క్రీస్తునందు ప్రియులారా, యూట్యూబ్ ద్వారా ఈ సద్భక్తి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపరచబడుతున్నామని తెలియజేస్తున్న మీకు అందరికీ మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అనేకులు క్రైస్తవ సహోదరులు మరి యేసు ప్రభు వారు శిలువ మీద మాట్లాడిన 7 మాటల్ని ఆ వీడియోస్గా చేసి పెట్టండి అని అడుగుతున్నారు. అందు నిమిత్తం చేస్తా ఉన్నాం ప్రియులారా. మరి మీరందరూ చూస్తున్నారని వీక్షిస్తున్నారని మేము నమ్ముచూ ఉన్నాం. సరే, ఈ దినము ఒక శిలువ మీద పలికిన 3వ మాటని మనం ధ్యానం చేసుకుందాం. యేసు యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనంలో యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడును తన దగ్గర నిలుచుండుట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఈ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మాట్లాడిన ప్రతి మాట మనం గమనించినట్లయితే మొదటి మాట క్షమాపణకు సాదృశ్యంగా ఉంది. అదేవిధంగా 2వ మాట మనం చూసినట్లయితే రక్షణకు సాదృశ్యంగా ఉంది. మరి ఈ దినం మాట్లాడుకుంటున్న 3వ మాట ఆప్యాయతకు సాదృశ్యంగా ఉంది. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఆయన శిలువ మీద ఒక భయంకరమైనటువంటి ఒత్తిడిలో, ఒక భయంకరమైనటువంటి మరి తీవ్రమైన పరిస్థితిలో, ఒక భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ యేసు ప్రభు వారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, తన బాధ్యతను నెరవేర్చేవారిగా ఉంటా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం గమనించుకున్నట్లయితే ఇదిగో గబ్రియేలు దూత మరియ దగ్గరికి వచ్చినప్పుడు ప్రాప్తురాలా నీకు శుభం అని చెప్పినప్పుడు, మరి అదేవిధంగా నీ గర్భమందు మరి దేవుడు శిశువుగా జన్మిస్తాడని చెప్పినప్పుడు మరి ఎంతో సంతోషపడింది మరియ. అదేవిధంగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి తన గర్భమందు జన్మించడం జరిగింది. ప్రియులారా, ఆ జన్మించిన తర్వాత మనం చూస్తే ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయం 34-35 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ మరి సమయోను అనేటువంటి భక్తుడు ఒక మాట మరియతో అంటున్నట్టుగా చూస్తా ఉన్నాం. నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. మరి ఆ జ్ఞానులు వచ్చి మరి బంగారము, సాంబ్రాణి, బోళమును సమర్పించి మరి ఆ యొక్క శిశువు ముందర సాగిలపడి వారు పూజించినప్పుడు మరి ఈ సందర్భాలు, ఈ సీక్వెన్స్లన్నీ మరియా చూస్తూ ఉన్నప్పుడు మరి ఆమె మనసులో ఎంతో తన కుమారుడి పట్ల ఆనందముతో తను మరి జీవించడం జరిగింది. మరి ఎంతో మరి ఆ కుమారుడి పట్ల సంతోషంతో ఆ యొక్క మరియ జీవించడం జరిగింది. ప్రియులారా, తన చేతుల్లో పెరిగి తప్పటడుగులేస్తున్న ఆ చిన్నారి అలాగా పెద్దవుతున్నప్పుడు ఇదిగో మరి అనేక సందర్భాల్లో తన కుమారుని చూసి మురిసిపోయి ఉండవచ్చు. కానీ ఈ దినము, ఈ సమయంలో ఇదిగో ఆ యొక్క చిన్నారిని చూస్తూ పెంచినటువంటి ఆ మరియ ఆ శిలువ ముందు నిలబడినప్పుడు ఆ బాధను తట్టుకోలేకపోతా ఉంది. మరి ఎక్కడ 4 సువార్తల్లో కూడా తన యొక్క ఆ ఇబ్బందిని, తన యొక్క తాలుకోలేని స్థితిని ఎక్కడో కూడా తన మాట్లాడినట్టుగా రికార్డు చేయబడలేదు. కానీ యేసు ప్రభు వారిని చూస్తున్నప్పుడు ఆవిడ ఎంతో వేదనకు గురి అవుతుంది. కారణం ఏంటంటే ఇదిగో నేను ఆడించినటువంటి ఆ యొక్క చిన్నారి చేతుల్లో ఇదిగో మేకులు దిగబడ్డాయి, ఆ చిన్నారి కాళ్ళలో ఇదిగో మేకులు దిగబడ్డాయి. ఇదిగో భయంకరంగా మరి ఆ శ్రమను పొందుతున్నటువంటి ఆ శిలువమానుపై తన కుమారుని చూసి తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన ఈ భూమి మీద ఒక మనుషులు ఏ విధంగా జీవించాలి అన్న విషయాలను ఆయన సంపూర్ణ మానవునిగా మరి ఆయన అనేకమైన విషయాలు మాదిరికరంగా మనకు ఉంచిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. నీవు నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనం,
నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. చూడండి, యేసు ప్రభు వారు కూడా ఆ మాటకు, లేకపోతే ఆ యొక్క ధర్మశాస్త్రంలో మాటకు అతీతుడిగా జీవించలేదు, కానీ తన తల్లిని అంత భయంకరమైన శిలువ శ్రమలో కూడా జ్ఞాపకము చేసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అదే నూతన నిబంధన అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-3 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అనేటువంటి మాట. ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుమనేటువంటి మాట. ఇదిగో మరి పిల్లలైనటువంటి వారు మరి పాత నిబంధన ప్రకారమైన కొత్త నిబంధన ప్రకారమైన తల్లిదండ్రులను మరి వారు సన్మానించేవారిగా ఉండాలి. తల్లిదండ్రుల మాట వినేవారిగా ఉండాలి. తల్లిదండ్రులు మరి ఏం చెప్తే అది మరి వారి పట్ల మరి ఆ శ్రద్ధ వహించేవారిగా చూడండి. మరి అదేవిధంగా ఒక సమయం వచ్చినప్పుడు బాధ్యత వహించేవారిగా ఉండాలి. ప్రియులారా, మనం ఇక్కడ చూస్తా ఉన్నాం, యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు అంటే, అంత శ్రమలో కూడా మరి ఆ ఎదురుగా ఉండేటువంటి తల్లిని, ఆ శిలువ ముందు నిలబడిన అనేక జనాలలో మరి తన తల్లిని చూస్తా ఉన్నాడు. మరి అదేవిధంగా తన శిష్యుడైన యోహాన్ని చూస్తా ఉన్నాడు. ఇదిగో మరి రేపటి నుంచి తన పరిస్థితి ఏంటి, తన తల్లి పరిస్థితి ఏంటి అన్నది మరి ఆయన బాధ్యతగా గుర్తించి, అంతటి భయంకరమైన శ్రమలో కూడా తన తల్లిని మరిచిపోయేవాడు కాకుండా అంటున్న మాటని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అప్పుడు యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అనేటువంటి మాట లూకాసు వార్త 9వ అధ్యాయం 26-27 వచనాల్లో మనం చూస్తాం. చూడండి ప్రియులారా, ఈ యొక్క మరి తల్లి భవిష్యత్ ఏంటి, ఈ తల్లి యొక్క బాధ్యత ఏంటి, ఈ తల్లి రేపటి దినాన్ని నుంచి ఎలా బ్రతుకుతుంది అని బాధ్యత కలిగిన కుమారుడిగా దేవుడు ఆలోచించి, మరి అక్కడ మనం చూస్తే యోహాను అనే తన శిష్యుడితో అంటున్నాడు, ఇదిగో నీ తల్లి. ఎందుకంటే యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా వెంబడించేవాడు అంటే, చాలా ఒక మరి ఒక కోడి తన పిల్ల కోడిని ఎలాగైతే వెంబడిస్తూ ఉంటుందో, ఎలా అయితే తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటుందో, అలాగే యేసు ప్రభు వారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళేవాడిగా, యేసు ప్రభు వారితో ఉండేవాడిగా. అంతేకాకుండా ఎక్కడా కూడా మనం గమనిస్తే తొందరపాటు తత్తరితనం లేకుండా నెమ్మది నిదానత్వం కలిగిన వ్యక్తిగా, ఒక మాట మాట్లాడితే చాలా అమూల్యమైన విషయముగా మాట్లాడే విధంగా యోహాను భక్తుడు ఉండడం, యోహాను శిష్యుడు ఉండడం, యేసు ప్రభు వారు ఆయన క్వాలిటీస్ అన్ని గమనించాడు కాబట్టి ఈయన తగిన శిష్యుడు అని చెప్పి గుర్తెరిగి తన తల్లితో అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. తనకి చెప్తున్నాడు, ఇదిగో నీ తల్లి. ఆ దినం నుంచి యోహాను భక్తుడు మరి అమ్మను తన ఇంట చేర్చుకొని చూసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా తన బాధ్యతను విడిచిపెట్టేవాడు కాకుండా తన తల్లిని గురించి అంత శ్రమలో కూడా బాధ్యత తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం, ఆప్యాయత చూపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 3వ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, మన బాధ్యతను మనం తల్లిదండ్రుల పట్ల ఎలా నెరవేరుస్తున్నాం అన్నది గుర్తుపెట్టుకొని, ఇదిగో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించమనేది ఒక చక్కటి మాట. ఒకవేళ మరి తల్లిని తండ్రిని సన్మానించకపోతే ఏమవుతుంది అన్నది మనం గమనిస్తే, దీర్ఘాయుష్మంతుడు కావు అని దాని అర్థం ఇంకొక విధంగా వస్తుంది. కాబట్టి ఇది నా బాధ్యత కలిగిన బిడ్డలాగా, ఇగో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో తను ఒక మనిషి ఏ విధంగా జీవించాలో సమస్తము చూపించినట్టుగా మన జీవితాల్లో కూడా ఆయన విడిచిపెట్టిన పోలిక, ఆయన విడిచిపెట్టిన మాదిరి, ఆయన ప్రవర్తించిన తీరులో మనందరము ప్రవర్తిస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తుంది గాక. ఆమేన్. సమయంలో వచ్చిన ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం.
మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమించిన ఘనమైన తండ్రి, ఈ బంగారు పాదాల వందనాలు ప్రభువా. ఈ వర్తమానాలు వింటున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి, దీవించండి. షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ఇదిగో ప్రతి కామెంట్స్ చేస్తున్న ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో గొప్ప సాక్ష్యాలు చెప్తున్నారు. ఆ ప్రతి బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. అంతేకాకుండా తండ్రి నీకు వందనాలు. ఇదిగో ఈ కార్యక్రమాలు అనేకులకి షేర్ చేస్తూ అనేకులు చూడటానికి ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డకి కావలసిన దీవెన అందించండి. అంతేకాకుండా తండ్రి నీకు వందనాలు. ఇదిగో ఎవరైతే మొదటి నుంచి చివరి దాకా చూస్తున్నారో వారు ప్రభువా ఈ సమయాన్ని వెచ్చిస్తున్నందుకు వారికి రావాల్సిన దీవెన ఆశీర్వాదం కుమ్మరించి నడిపించి మహిమ పొందుగలమే. అతి త్వరలో రాని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదంతో ముగించుకున్నాం ప్రియులారా. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మను అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సర్వలోక పరిశుద్ధులకు సదాకాలం తోడైన నడిపించును గాక, ఆమేన్. ఈ కార్యక్రమాలు ప్రియులారా మీకందరికీ ప్రయోజనకరంగా ఉన్నాయని తెలిస్తే మీరు అనేకులకు షేర్ చేయడం మరవద్దు. అంతేవిధంగా మరి మా ప్రయాసం గుర్తించిన వారిగా మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాను, మనం చేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు.